చాలే. ద్రాక్షారామం దేవాలయంలో ఇప్పటికీ గిరిజా కళ్యాణం చేస్తే శివరాత్రి నాడు కానీ ఇతరత్ర కానీ కళ్యాణం చేసిన వెంటనే ఊరేగింపు మొదలయ్యేటప్పుడు మొట్టమొదట ఆ పల్లకీని శివపార్వతులు ఉన్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్న పల్లకీని దక్షిణముఖంగా ఉన్న అగస్త్య విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దింపి కాస్త మంగళహారతి ఇచ్చి 2 వేద మంత్రాలు అవి చదివి అక్కడి నుంచి తీసుకెడతారు. దాన్ని దక్షిణాముఖ కళ్యాణం అంటారు. ఖచ్చితంగా ఇప్పటికీ ద్రాక్షారామం దేవాలయంలో చేస్తారు. ఒక్కొక్క ఆలయంలో ప్రక్రియ వెనకాల ఇంత తత్వం ఉంది. అన్ని శివాలయాల్లో చేయగలిగితే మంచిది. శివుడితో పాటు అగస్త్యుడిని గౌరవించిన వాళ్ళు పోతాం. ఏం గోడలు లేవా, ప్రహారీ లేవా, అగస్త్యుడు బొమ్మ ఒక్కటి వేయించలేమా, కళ్యాణం జరగగానే ఆ పల్లకి పట్టుకెళ్ళి అక్కడ పెట్టి కాస్త హారతి ఇవ్వలేమా, పాట పాడలేమా, ఓ పద్యం చదవలేమా? మహర్షుల్ని అలా గౌరవించాలి. అది గిరిజా కళ్యాణంలో విశేషం. ఇప్పుడు ఇంతమంది వచ్చేసారు అంటే అందరూ అనుకుంటారు మళ్ళీ ముగ్గురిని చూసే అవకాశం మనకు దొరకదు కదా. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందరూ వచ్చేసారు. ఒక్కొక్క ఫంక్షన్కి ఎవరైనా పెద్ద ఆయన వస్తే అనుకుంటారు కదా, చాలా పెద్దవాళ్ళు వస్తారు కొంతమంది. అబ్బు ఆయన ఇంట్లో పెళ్లి కడితే అందరినీ చూడొచ్చు మనం అనుకుంటాం. అందుకని అనుకుని వెంటనే అనుకుంటే అప్పుడు చూసిన వాళ్ళు అనుకుంటున్నారట, ఏకైవ మూర్తిర్బిబిదే త్రిధాస, ఏకైవ మూర్తిర్బిబిదే త్రిధాస సామాన్యమేషాం ప్రథమావరత్వం విష్ణోర్హరక తస్య హరి కదాచిద్వ్యధాతయో తావపి ధాతురాద్యౌ అని విచిత్రమైన మాట చెప్పాడు. అయ్యా మీరు చూస్తున్నది ముగ్గురిని కాదు, ఒక్కరినే. ఏకైవ మూర్తికి విభిదే త్రిధాస, ఒకే మూర్తి 3 రకాలుగా మారింది. మారిన మూర్తి ఎవరండి? నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అయినటువంటి లలిత పర భట్టారిక ఈ 3 రూపాలు ధరించిందమ్మ. అమ్మవారిని పూజిస్తే అందరినీ పూజించినట్టు. ఏకైవ మూర్తికి విభిదే త్రిదాస. సృష్టికి పూర్వం కూడా ఆవిడ ఉంది. అందుకే వృద్ధ అనే నామం ఉంటుంది లలితా సహస్రంలో. అన్నద వసుధ వృద్ధ. వృద్ధ అంటే ఊరికే వృద్ధ స్త్రీ, ఓల్డేజ్ హోమ్ అని అర్థం చెప్పకూడదు. సృష్టికి పూర్వమే ఉంది ఆవిడ. అంతకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే పెద్ద ఆవిడ ఎవరన్నా ఉంటే ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అన్నాడు ఆయన. పోతన గారు ఇంకేమన్నాడో తెలియక చాలా పెద్దమ్మ అన్నాడు ఆయన. ఆ ఏళ్ళు చెప్పలేక. అంతటి దేవి ఆవిడ. ఆవిడని అర్చిస్తే కలిగే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఆ దేవీ ఉపాసకుల ఆ దృష్టే వేరు, అసలు ఆ శక్తి వేరు. అసలు అన్ని ఉపాసనల్లోకి దేవీ ఉపాసన చాలా గొప్పది. అంతకంటే ఎక్కువ మాట్లాడలేను, నాకు భావావేశం చాలా వస్తుంది. అందుకని ఆ మూర్తి ఇక్కడ ఏకైవ మూర్తి బిభిదే త్రిధాస 3 రకాలుగా మారింది. సామాన్యమేషాం ప్రథమావర్తం. మనలో చాలా మతవాదులు ఉంటారు చూడండి, వైష్ణవులు, శైవులు, శాక్తీయులు. వీళ్ళు ఒకసారి అస్సలు శివుడేనండి, విష్ణువు ఏంటండి ఇక్కడ అంటారు. మళ్ళీ లేదండి విష్ణువేనండి, మొత్తం మూలం విష్ణువే. అది పరాశక్తి ఎవరండి? విష్ణువుకి శక్తి ఉంది కదండి, ఇంకా మళ్ళీ శక్తి ఏంటండి అని వైష్ణవులు అమ్మవారిని ఒప్పుకోరు, శైవులు విష్ణువుని ఒప్పుకోరు, శాక్తీయులు వీళ్ళిద్దరినీ ఒప్పుకోరు. అసలు నాస్తికుడు అందరికంటే గొప్పవాడు, వాడు ఎవరిని ఒప్పుకోడు. వీళ్ళకంటే గొప్ప మతం వాడిది, మొత్తం తీసేయమంటాడు. ఈ పిచ్చి ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని పిచ్చికి సమాధానం చెప్పాడు కాళిదాసు 2500 ఏళ్ల కింద. అంటే అప్పటి నుంచి ఉంది ఇది. ఏకైవ మూర్తి బిభిదే త్రిదాస. మీరు కొట్టుకు చావకండి అనవసరంగా. ఒకే మూర్తి 3గా మారింది. అంతేకాదు సామాన్యమేషాం ప్రథమావరత్వం. ఓసారి ఒకళ్ళు ఎక్కువ అవ్వడం, రెండో వాళ్ళు తక్కువ అవ్వడం ఎప్పుడూ జరుగుతుంది. అది అందులో వాళ్ళకేం అహంకారాలు లేవు. మీరెందుకు ఊరికే కొట్టుకుంటున్నారు అని ఇంకా ఉదాహరణ చెప్పాడు. విష్ణువరహరక. మీరు పురాణ కథలు చదివితే ఒక్కసారి విష్ణువు కంటే హరక శివుడు గొప్పవాడు, తెలివైనవాడు, జ్ఞానవంతుడు అనిపిస్తాడు. విష్ణువు అజ్ఞానంలో పడితే శివుడు బయట పడేశాడు, కథ ఉంది. తస్య హరికి. ఒక్కోసారి శివుడే వ్యామోహంలో పడితే విష్ణువు బయట పడేశాడు. కదాచిత్ వేదాతయోగు. ఒక్కోసారి వీళ్ళిద్దరూ పడితే బ్రహ్మదేవుడు పడేశాడు, బయట పడేశాడు. అజ్ఞానం నుంచి జ్ఞానంలో పడేశాడు. అంతేకాదు తావపి ధాతురాద్యో. ఒక్కోసారి బ్రహ్మదేవుడు అజ్ఞానంలో పడితే వీళ్ళిద్దరూ ఆయన అజ్ఞానంలోంచి బయటికి రాగారు. పురాణ కథలు అన్నీ చదువుకుని మాట్లాడండి. ఒక్కటేదో చదివి అక్కడి నుంచి ఆయన గొప్పవాడు, ఈయన పరివార దేవతలు అన్నావు. ఎవరు పరివార దేవతలు అంటూ ఎవరు ఉండరండి, అంతా దైవం ఒక్కటే. అసలు ఈయన పెద్దవాడు, ఈయన పరివారం ఎవరు చెబుతారు? ఈ పరివారాలు ఎవరిని పరివారంలో గెంటేస్తారు మీరు? ఆ మాటకు వస్తే మనిషి దేవుడు అని చెబుతుంటే. హిందూ మతంలో ఇంతమంది దేవతలను ఆరాధించడంలో ఉద్దేశం ఏమిటంటే, ఒక 100 విగ్రహాలను ఆరాధించిన తర్వాతైనా అర్థం కాదమ్మా మనిషికి, ఈ ఆరాధించేవాడు కూడా అటువంటి విగ్రహమే, వాడు ఆ స్వరూపమే అని. అది తత్వమసి, అది అహం బ్రహ్మాస్మి. అందుకే వివేకానందుడు స్పష్టంగా చెప్పాడు, 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు. ఆలోచించండి. ఏదో ఘోరం నేరమని కాదు. 60 ఏళ్ళు వచ్చేసరికి గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒక్కటే అని అర్థం కావాలి. లేకపోతే 60 జన్మలు ఎత్తినా అర్థం కాదు అది. ఇంకా మనం ఈయన గొప్పవాడే అన్నీ చూశాను కానీ ఇంకో క్షేత్రం చూడ కొంపలేం అంటుకోలేదు.
ఎన్ని చూసినా ఒకటే, ఇంకా మన బుద్ధి ఏది కావలసింది. అందుకని ఒక్కోసారి ఆయన గొప్పవాడవుతాడు, ఒక్కోసారి ఈయన గొప్ప. మీకు శివరాత్రి కథలో చూడండి, ఇద్దరు బ్రహ్మ విష్ణువుల అజ్ఞానంలో పడ్డారు, శివుడు బయటపడేశాడు. జగన్మోహిని కథలో చూడండి, శివుడు వ్యామోహంలో పడ్డాడు, విష్ణువు బయటపడేశాడు. భాగవతంలో చూడండి, బ్రహ్మదేవుడు అజ్ఞానంలో పడ్డాడు, శ్రీకృష్ణుడు బయటపడేశాడు. ఎవరి జ్ఞానం అంటారు, ఎవరి జ్ఞానం అంటారు? ఎవరు శరీర స్పృహతో మాట్లాడతారో వారు అజ్ఞానంలో ఉన్నట్టున్నాక బ్రహ్మ విష్ణువు శివుడు కూడా శరీర స్పృహ చెందారు అంటే అహంకారం వచ్చేస్తుంది వెంటనే. అందుకే పురాణ కథలు అలా ఉంటాయి. దేవుళ్ళలోకి పోయాడు అనుకోకూడదు, శరీరం భేదం అది. అందుకని అందరూ కూడా చాలా ఆనందించారట. ఇప్పుడు చివరిగా ఆ కళ్యాణ ఘట్టంలో పాణిగ్రహణం అనేటువంటి మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. తత్పురుషాయ విద్మహే మఖాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాతు. ఆ మహత్తరమైన పరమాత్మ పదార్థాన్ని తెలుసుకోవడం కోసం నేను మహాసేనాయ ధీమహి, దేవసేనాధిపతి మహాసేనాధిపతి అయిన షణ్ముఖ స్వామిని ధ్యానం చేస్తున్నా. తన్నక, ఆ ధ్యానానికి నన్ను షణ్ముఖ, 6 ముఖాలు కలిగినటువంటి షణ్ముఖుడు ప్రచోదయాత్, ప్రేరేపించునుగాక. అంటే ఎవరిని తెలుసుకోవడానికి ఎవరిని ధ్యానం చేస్తున్నామో వారే మనని ప్రేరేపించాలి. మనంతరం మనం చేయలేని దాన్ని. మన బుద్ధి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని పక్కకి వెళ్ళిపోతున్నప్పుడల్లా ఒక్కసారి ఆ విగ్రహం చేసి, ఏమయ్యా 10 నిమిషాలు కూర్చున్నాను, ఇందులో 9 నిమిషాలు పక్కకే వెళ్ళిపోయానయ్యా, నువ్వు వెళ్ళలేదు కానీ నేను వెళుతూనే ఉన్నా, ఏమిటిది అని అప్పుడప్పుడు కన్నీరు కార్చాలి దేవుడి దగ్గర. పూజా మందిరంలో చేయవలసిన పని ఇది. ఎవడి దగ్గర ఏడవడం కాదు, దుఃఖం వస్తే దేవుడి దగ్గర ఏడవాలి. వాడు ఆయన అదేవో బొమ్మ అనుకుంటే బొమ్మేనమ్మ. లెక్క కోసం ఓ మాట చెబుతున్నా. మన ఇంట్లో అమ్మవారు ఉంటుంది, ఆవిడని మీరు అమ్మవారితో మీరు మాట్లాడకపోతే బొమ్మే, మీరు మాట్లాడితే అమ్మవారు, లేకపోతే బొమ్మ. ఇంట్లో అమ్మైనా సరే మీరు మాట్లాడితే అమ్మ, లేకపోతే బొమ్మే. మీరు మాట్లాడితేనే కదా అమ్మ. అమ్మ ఇంట్లో ఉందంటే, నాన్న ఇంట్లో ఉన్నారంటే మాట్లాడాలి మనం. వాళ్ళని అలా ఓ గదిలో పారేసి మీరిద్దరూ మాట్లాడుకోమని చెప్పేసి ఏంటిది ఇక్కడ? ఇద్దరికి చెరో ఫోను పారేసి మనం మాట్లాడాలి, మనం అక్కడికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. మా వాడు ఏ పని చేసినా మాకు చెప్తాడు. మాకు వాళ్ళు కూడా అంతే, చాలా పద్ధతి అయిన మనిషి, అలా పెంచారమ్మా పుట్టింటి వాళ్ళు, అదృష్టవంతులు, మంచివాళ్ళు, మేము చాలా ఆనందంగా ఉన్నామని ఆ తల్లిదండ్రుల నోట ఒక యోగ్యతా పత్రం వస్తే ఆ కొడుక్కి కోడలకి తిరుగులేదమ్మా. ఇహలోకంలో కాదు, పరలోకంలో కూడా తిరుగు రావలసిన యోగ్యతా పత్రం అది. బయట ఇవ్వడం, మనకి బిరుదులు ఇవ్వడం కాదు. ఇక్కడ ఇంట్లో ఉండే అత్తమామలు మెచ్చుకుని మా వాళ్ళు లాంటి వాళ్ళు లేరు అని ఒక్క మాట అనగలిగితే చాలు, ఇంకేంది. అలాంటి దీప్తిని మనం పొందాలి మానవుల దగ్గర. ఎందుకంటే దేవతా సంబంధాలే మానవ సంబంధాలు. ఆ దేవతలు ఎలా అహర్నిశలు ధ్యానం చేశారో నిన్నో అలాగే చేయమన్నారు ఇక్కడ. అంటే ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నామో అన్నిటికీ అనంత శక్తే, మీరు అది మర్చిపోవద్దు. పరబ్రహ్మ పదార్థం, అన్నిటి దానికి రూపం లేదు. ఆ దేవుణ్ణి ఇన్ని రూపాల్లో మనం అర్చిస్తున్నాం. అందుకే ఈ మంత్రాలన్నీ మహానారాయణ ఉపనిషత్తులో ఉన్నవే రోజు మన గుళ్ళో మంత్రపుష్పం రూపంలో వినపడుతున్నాయి. ఇన్ని రూపాల్లో. ఎందుకంటే మన మనస్సు వైవిధ్యం కోరుతుంది. మైండ్ నీడ్స్ వెరైటీ. మనస్సు ఎప్పుడు ఒకలా ఉండదుగా. మనమే ఉంటున్నాం కదా, పక్కెడుతోంది. అంటే ఆ పక్కన ఉన్నది కూడా ఆయనే చెబుతోంది మతం అది. నువ్వు పక్కకి వెళ్ళి పక్కన ఉన్నది కూడా ఆయనే. ఈ దేవుడి మీద ఇంకో దేవుడి మీదకి మారింది, లేదు చెరువు మీదకి మారింది. చెరువు దేవుడు కాదు, ఎవడు తదాపక తద్బ్రహ్మ తదాపక. ఆ పరమాత్మయే ఆపక. నీరంటే చెరువే కదా, మరి ఇంకే. నువ్వు పక్కకెడితే ఏమైంది? అది దేవుడే. దేని మీదకి మనస్సు వెళ్ళినా పర్వాలేదండి, అది దేవుడు అన్న భావన ఉంటే చాలు. ఎక్కడికి వెళ్ళినా పర్వాలా. దైవాన్ని ఇష్టపడగలిగినా పర్వాలా, లేదా ఇష్టపడిన దాన్ని దైవంగా భావించినా పర్వాలా. ఏదైనా ఇష్టదైవమే. మనం ఇష్టపడిన దాన్నే దైవంగా భావించినా పర్వాలేదు, దైవాన్నే ఇష్టపడినా పర్వాలా. దారి దొరికేసినట్టే. ఆ ఇష్టపడడం మీద ఉండే మనకు ఆసక్తి కలగడానికి ఇన్ని రకాల వర్ణనలు. మహత్తరమైన సేనను నడిపించడానికి సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలు అంటారు. ఎవరు? దేవసేన, వల్లి. ఎవరా వల్లి, ఎవరా దేవసేన? దేవసేన అంటే డివైన్ ఆర్మీ, దేవతల సైన్యం. దానికి ఆయన నాయకుడు. అదిగా ఆర్మీకి నాయకుడు కానీ భార్యకి నాయకుడు భర్త కాదు ఆయన. దేవసేనకు ఆయన అధ్యక్షుడిని చేశారు, దేవసేనాపతి అన్నారు. దేవసేన ఒక స్త్రీ పదం కాబట్టి ఇంకా మొత్తం గుళ్ళో పక్కన విగ్రహం పెట్టి కళ్యాణాలు చేశారు. అది భౌతికం. అది వల్లి. ఎవరా వల్లి? వల్లి అంటే తీగ. ఎక్కడుందా తీగ? కుండలని. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి, శక్తి కోటైకతాపన్న కట్యథోభాగధారణి, మూలాధారైకలయ బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధార చక్రంలో ఉండి బ్రహ్మగ్రంథిని విభేదించడానికి సిద్ధంగా ఉన్న అమ్మవారి యొక్క శక్తి, కుండలని శక్తి. అది తీగ రూపంలో ఉంటుంది, పాము రూపంలో ఉంటుంది. అందుకే ఆ వల్లికి సుబ్రహ్మణ్య స్వామి పతి అన్నారు.
ఆయన ఎందుకు పతి అన్నారు? మరో విష్ణువునో మరో శివుణ్ణో మరో గణపతినో అనకుండా ఆయనకి షణ్ముఖాలు ఉన్నాయి. ఏమిటో 6 ముఖాలు వేదాంగాలుగా ఉన్నాయే శాస్త్రాలు. శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని. ఈ 6 వేదాంగాలే సుబ్రహ్మణ్య స్వామి యొక్క 6 ముఖాలు. ఈ వేదాంగాలు చదవకుండా, శాస్త్రాలు చదవకుండా బ్రహ్మజ్ఞానం పొందడం సాధ్యం కాదు. నువ్వు చదవనైనా చదవాలి, ఎవరైనా చెబుతుంటే విన్నైనా వినాలి. అందుకని ఒక భార్యగా కొండలని శక్తిని భార్య అన్నారు, ఇంకో భార్యగా దేవసేన అన్నారు. అంటే దేవసైన్యానికి నువ్వు అధిపతి. దేవసైన్యం అంటే భగవద్గీత 16వ అధ్యాయం ఉంది, దైవాసుర సంపత్తి విభాగ యోగం. అందులో దైవీ గుణాలు ఉంటాయి చూడండి. సత్యం, తేజ, క్షమ, శౌచం, దైవీ గుణాలు. వాటిని నువ్వు అధిపతి కావాలంటే సత్యమే మాట్లాడు, తేజోవంతుడివే ఉండు, సహనం కలిగి ఉండు, శీలం కలిగి ఉండు. అప్పుడు దేవతలు నీకు వశం అవుతారు. అప్పుడు నువ్వు కుమారస్వామి అవుతావు. దేవసైన్యానికి అధిపతి అంటే అర్థం. దైవీ గుణాలకు అధిపతి కావాలి, అప్పుడు పరబ్రహ్మ వశం అవుతాడు. నువ్వే పరబ్రహ్మ అని అర్థమవుతుంది, ఇంకేం అక్కల. అందుకోసం ఈ మంత్రం తన్న షణ్ముఖ ప్రచోదయాతు తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాతు. ఆ మహాశక్తిమంతుడైన భగవంతుడిని తెలుసుకోవడానికి మనం గరుత్మంతుల రూపంలో ఆరాధిస్తాం. సువర్ణపక్షాయ, బంగారపు రెక్కలు కలిగిన వాడు. ఏమిటి ఆయన రెక్కల బంగారం? బంగారపు రంగులో ఉండడం విశేషం కాదు, ఎరుపు రంగులో ఉంటాయి. గరుత్మంతుని యొక్క రెక్కలు ఎరుపు రంగులో ఉంటాయి. కాస్త ముదురు రంగు బంగారం ఎరుపు రంగుకు మారుతుంది, బంగారు వన్నె అంటారు. అందుకని బంగారపు రెక్కలు అన్న. కానీ ఆ రెక్కలకి ఎందుకంత గొప్పతనం వచ్చింది? కేవలం ఇంత లావు ఉండడం వల్ల, ఆ రెక్కలు ఉండడం వల్ల కాదండి. తల్లి రుణం తీర్చుకోవడం కోసం మహాసాహసం చేసి అమృతాన్ని తీసుకొచ్చాడమ్మా గరుత్మంతుడు. అందుకోసం అంత గొప్పవాడయ్యాడు చరిత్రలో. మాతృణం. మనం ఎన్ని జన్మలెత్తే దేవుడు రుణమైనా తీర్చుకుంటాం, కానీ తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేమండి. రుణం తీర్చుకోలేని వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే. అందున తల్లి రుణం అసలే తీర్చుకోలేము. ఇంకా తండ్రికి కేవలం మన పుట్టుకి బీజప్రాయమైన కారణం. తల్లి అలా కాదండి. వర్ణన చేయవచ్చునొక వైష్ణవలోకము బ్రహ్మలోకమున్ అర్ణవ సప్తకంబులను ఆ హిమవంతుని శ్రీ శ్వేతదీప్తులన్ వర్ణన చేయవచ్చు. స్వర్ణ గిరీంద్రశేఖరము సారస గర్భుని సృష్టి చిత్రమున్ వర్ణన చేయవచ్చు. వర్ణన చేయలేనిది అనివార్యమొకండు, అది తల్లి ప్రేమయే. అటువంటి తల్లి రుణం తీర్చుకున్న వాళ్ళలో గరుత్మంతుడు ప్రధానుడు. తల్లి దాస్యం చేస్తుంటే, ఎందుకమ్మా వాళ్ళ ఇంట్లో చాకరీ చేస్తున్నావు అన్నాడు. ఇదిరా అబ్బాయి, ఏదో పందెవాడైన పొరపాటున పందెంలో ఓడిపోయాను, నా సబతికి నేను లొంగిపోయాను అంటే, ఎందుకమ్మా ఆ బాధ, అడుగు, ఏమిస్తే విముక్తి చేస్తారో అని ఆయనే అడిగాడు. మేము సర్పాలం, మాకు విషపురుగులని పేరుంది, మేము అమృతం తాగదలుచుకున్నాం, అమృతం పట్టుకురా అన్నారు. మంచిది అని వెళ్ళాడు. ఎంత సాహసం చేయాలో అంత సాహసం చేశాడు. దానికి ఆహారంగా ఏం తీసుకోవాలో అది తీసుకున్నాడు. తండ్రి ఆనతి, కశ్యపుని యొక్క ఆనతి పొందాడు, ఆయన దీవెనలు పొందాడు. నన్నయ్య గారు ఆదిపర్వంలో ఈ అమృతాహరణ ఘట్టాన్ని అద్భుతంగా రాస్తాడు, కొన్ని 100 పద్యాలు. అందులో వెనక ఉపనిషత్తు రహస్యం కూడా ఉంది ఆ కథలో, అది మరోసారి ఎప్పుడైనా చూద్దాం. అందుకని అలా ఆయన వెళ్ళి అక్కడి నుంచి అమృతం తీసుకొస్తాడు. అంటే తీసుకొచ్చాక అనుమానం వస్తుంది, తీరా పాములకి ఇచ్చేస్తే పాములకి చావు, ఇంకా లోకాలను అందరినీ చంపేస్తాయి. పాములకు అమృతం ఇవ్వడం ఏంటి? పాములకు అమృతం ఇవ్వడం ఏంటి? అవినీతి పరుడికి డబ్బిస్తే ఏం చేస్తాడు? ఇంకాస్త అవినీతి చేస్తాడు. అధికారం కూడా ఇస్తే ఏం చేస్తాడు? ఇంకాస్త అవినీతి చేస్తాడు. అవినీతి పరుడు అని మనం తెలిసినప్పుడు మనమే అధికారం ఇవ్వకూడదు, అది మన పొరపాటే. అలాగే దుర్మార్గుడికి ఇస్తే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. అందుకని గరుత్మంతుడు ఆలోచించాడు, పాములకి అమృతం ఇవ్వడం ఏంటి? అసలే విషపురుగులు అందరినీ చంపేస్తున్నాయి. అందుకని కాస్త బుద్ధి ఉపయోగించాడు. అవి ఏమన్నాయి? అమృతం తీసుకొచ్చి ఇమ్మన్నాయి. దగ్గరకు వచ్చేపట్టి తాగించమని చెప్పాల, అది పాయింట్, లా పాయింట్ అంటారు. అందుకని వచ్చి అమృత కలశం పట్టుకుని, అమృతం పవిత్రం, నేల మీద పెట్టకూడదు, దర్భగడ్డి పరచండి, అక్కడ నేను పెడతానన్నాడు. పరిచారు, పెట్టాడు. ఒట్టినే తాగకూడదు, స్నానం చేసి వచ్చి తాగండి అన్నాడు. అవి స్నానానికి వెళ్ళాయి. ఈ లోపు ఇంద్రుడికి ఒక ఫోన్ కొట్టాడు, నువ్వు పట్టుకెళ్ళిపో అన్నాడు. గొడవలేదు. అది యుక్తి అంటే. ఎందుకంటే ఇంద్రుడు అభ్యంతరం చెప్పాడు, దేవలోకంలో ఉంది కదా, నువ్వు పట్టుకెడుతున్నావయ్యా. ఇంద్రుడు యుద్ధం చేశాడు. ఇంద్రుడు అంతటి వాడు యుద్ధం చేస్తే గరుత్మంతుడు ఓడిపోలేదు. పైగా వజ్రాయుధం వేశాడు. చివరికి ఏమీ దేనికి లొంగడం లేదంటే వజ్రాయుధం వేస్తే ఏమన్నా తెలుసా? నీ వజ్రాయుధం కూడా నన్నేం చెయ్యలేదు, కానీ
వజ్రాయుధం ఎక్కడి నుంచి పుట్టింది? దధీచి మహర్షి తన ప్రాణత్యాగం చేసి వెన్నెముకని వజ్రాయుధంగా మీకు ఇచ్చాడు. ఆ మహర్షి ప్రాణత్యాగానికి విలువ ఇయ్యాలి కాబట్టి వజ్రాయుధానికి ఒక ఈక ఇస్తున్నాను తీసుకోమని చెప్పాడు. అది గరుత్మంతుడు, అది గరుత్మంతుడు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళి గరుత్మంతుడిని చూసి ఎలా దండం పెట్టాలో నేర్చుకోండి. కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తూ కూర్చోవాలి ఆయన చేసిన సాహసానికి. వజ్రాయుధం మీద నాకేం గౌరవం లేదు, నీ దైవపీఠం మీద దేవుడు దేవతాపీఠం మీద గౌరవం లేదు. మహర్షి త్యాగం చేశాడు, దధీచి మహర్షి. నీ వజ్రాయుధం తయారవడానికి ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన వెన్నెముకనే వజ్రాయుధంగా తయారు చేశాడు. ఒక మనిషి త్యాగానికి విలువ ఉండాలి కదా. ఆ త్యాగం మీద గౌరవంతో నేను తప్పించుకోగలను ఈ దెబ్బ నుంచి, కానీ తప్పించుకోకుండా దాని మీద గౌరవంతో ఒక ఈక ఇస్తున్నా అని తన సువర్ణ పక్షాల నుంచి ఒక ఈక తీసి అలా విసిరాడు. పోన్లే నేను ఓడిపోయాను అనుకో, కాసేపు పత్రికల వాళ్ళకి చెప్పుకో అని చెప్పాడు. నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, చెప్పుకో అన్నాడు. అందుకని ఆయన ఓడిపోలేదు. ఒక్క ఈక. అంతకుమించి వజ్రాయుధం కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకని? ఆయన సంకల్పం మంచిది. తల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఇవాళ యువతరం గ్రహించాలి, తల్లి రుణం తండ్రి రుణం తీర్చుకోవడం కంటే జీవితాశయమే లేదు. అప్పుడు పెద్దలందరూ ఆనందంగా ఉంటారు, సంతానాన్ని కన్నందుకు చాలా ఆనందంగా ఉంటారు. మా పిల్లలే మాకు రక్షణగా ఉన్నారండి. పురాణాల నుంచి మనం గ్రహించవలసిందేది. అందుకని మనం ముక్కుబొళ్ళు కోసం గరుత్మంతుడికి కొబ్బరికాయను నందీశ్వరుడికి కొబ్బరికాయ కొట్టేసి పారిపోవడం కాదు ఇక్కడ. అది గరుత్మంతుని శక్తి. సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్, వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. వేదాత్మనాయ, వేదాలకి మూలమైన వాడు, వేదమే ఆత్మగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మదేవుని రూపంలో భగవంతుడిని నేను ఆరాధించదలుచుకున్నా. అందుకని హిరణ్య గర్భాయ ధీమహి, సృష్టికి మూలంలో ఉన్నది నారాయణమూర్తి, తర్వాత ఉన్నది బ్రహ్మదేవుడు ఒక్కడే. ఆయన్ని హిరణ్య గర్భుడు అన్నారు. హిరణ్య గర్భుడు అంటే అర్థం, ఆ మాట ఎందుకన్నారో తెలుసా? గర్భం అంతా హిరణ్యమే, బంగారపు కడుపు కలిగినవాడు. బంగారు కడుపు కలిగినవాడు నా దృష్టిలో బ్రహ్మదేవుడు. తర్వాత మన తెలుగు తల్లి. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఎంత అందంగా రాశారండి శంకరంపాడు సుందరాచార్య గారు, మహానుభావుడు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, అదిట మన తెలుగు తల్లి. ఎంత అందమైన పాట. జాతీయ గీతాలు కూడా దీని ముందు సరిపోవండి. కడుపులో బంగారు అన్న మాట చూశాక నాకు అనిపించింది, వేదంలో హిరణ్య గర్భుడు అన్న మాటకి తెలుగు మాట ఈ కడుపులో బంగారు. ఓ బ్రహ్మదేవుడు తర్వాత మనకి తెలుగు తల్లేరా గొప్పదనుకున్నాను. ఆయన ఇచ్చేశాడు ఆ గౌరవం వాళ్ళకి. అటువంటి తెలుగుని ఎలా కాపాడుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి, పిల్లలకి నేర్పాలి, పిల్లల చేత మాట్లాడించాలి. మమ్మీ అంటే మూతి మీద కొట్టాలమ్మా, అదొకటి చాలు. అనకు పేల్చేస్తానని చెప్పాలి. మమ్మీ డాడీ అన్నే వద్దు, ముందు అక్కడి నుంచి మొదలవ్వాలి ఆపరేషన్. అది గొప్పగా భావించే స్థితి నుంచి హీనంగా భావించే స్థితి రావాలి. ఎవడైనా మన ముందు తెలుగువాడయ్యుండి ఇంగ్లీషులోనే మాట్లాడదు, తెలుగు రాదా దిక్కుమాల మొహన్ నువ్వు అనాలి వెంటనే. ఇక్కడ అలా అననాడు భాష నిలబడుతుంది. ప్రభుత్వాల వల్ల చట్టాల వల్ల అయ్యేది కాదు ఇది. మా బోటుగాళ్ళు గొంతు చించుకుంటే అయ్యేది కాదు. మీలో రావాలి మార్పు, ఈసడించుకోవాలి. ఇంగ్లీషు మాట్లాడిన ప్రతి వెధవని ఈసడించుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నావు, ఏం పని, తెలుగు వచ్చు కదా, నువ్వు తెలుగువాడు నేను తెలుగువాడు, ఎందుకు మాట్లాడుతున్నావు? మనం మాట్లాడకుండా కూర్చుని అలా వింటూ ఉంటూ అని ఎంత ఇంగ్లీష్ ఫ్లూయెంట్, అనర్గళం అనడం కూడా తెలియదు ఈ సన్నాసికి. ఫ్లూయెంట్ అంట, అదేమిటో ఫ్లూ జ్వరం లాగా ప్రతిదానికి ఇంగ్లీషే. ఇంగ్లీష్ ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే అనవసరంగా వాడు ముఖంలోకి వెధవని చూసినట్టు చూడాలి. అప్పుడు వస్తుంది మార్పు. 10 సంవత్సరాల కఠిన శిక్ష విధించిన నేరస్తుల్లో మార్పు వస్తుందో లేదో చెప్పలేమమ్మా. 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో వస్తుంది మార్పు, ఖచ్చితంగా 10 రోజుల్లో వస్తుంది. ఆ తెలుగుని ప్రేమించడం, ఇంగ్లీషుని ఈసడించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఈసడించుకోవడానికి ప్రేమించడం కుదరదండి. రెండు సమానంగా చూడటం ఏంటంటే పని లేక. తెలుగు ఎక్కువే, తెలుగుకు 90 మార్కులు వేయాలి, ఇంగ్లీషుకి 10 మార్కులు వేసుకోమన్నాడు బయటకెళ్ళి. సమానం అంటారంటే అర్థం లేకుండా. ఎలా సమానం అవుతాయి? మన మాతృభాష ఇంకోళ్ళు సమానం. దోకల్లో 100 మంది స్త్రీలు ఉంటారండి, మన తల్లితో సమానం అవుతారా? ఎలా అవుతారండి? వాళ్ళందరినీ గౌరవిస్తామమ్మా, అభ్యంతరం లేదు. కానీ మన తల్లిని గౌరవించినట్టు చూస్తామా? మన తల్లి విషయంలో మన బాధ్యత మనకుంది. వాళ్ళందరి విషయంలో బాధ్యత ఏముందంటే దండం పెడతాం, వెళ్ళిపోతాం. మాతృభాష అంటే అంతే. అందులో తెలుగు భాష శంకరంబాడి సుందరాచార్య ప్రకారం
హిరణ్య గర్భుడితో సమానం. ఇంతకీ బ్రహ్మదేవుణ్ణి హిరణ్య గర్భుడు ఎందుకన్నారయ్యా? సృష్టి ప్రారంభంలో బంగారపు అండం ఒకటి బయటపడింది. తద్ధేమం హిరణ్మయం అండం అంటారు వేదంలో. దాని నుంచే సృష్టి అంతా ఏర్పడింది. అంటే అర్థం, మనం విడిగా పడుకుని ఒక కల కంటున్నాం, అది మన జీవితం, మనకు సంబంధించింది. ఈ మొత్తం ఈ సృష్టి అంతా ఒకే ఒక రూపంలో కలగంటోంది. ఆ కలగంటున్నవాడే బ్రహ్మదేవుడు, ఆయన్నే హిరణ్య గర్భుడు అన్నారు. ఆ సృష్టి అంతా కలిపి ఒక మానవుడు అనుకుంటే ఆయన పేరు హిరణ్య గర్భుడు. మళ్ళీ మనం విడిగా ఉన్నామే, మీ శరీరం వేరు, నా శరీరం. ఈ శరీరం పేరు విశ్వరూపుడు. విశ్వరూప జాగరణీ స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక సుతుర్య సర్వావస్థా వివర్జిత. రకరకాల జీవుల రూపంలో ఉన్న అమ్మవారి పేరు విశ్వరూప. కలగంటూ ఉన్నప్పుడు ఆవిడ పేరు తైజస. కల కూడా ముగించి గాఢనిద్రలో ఉన్నప్పుడు ప్రాజ్ఞ. ఆ మూడు స్థితులకి అతీతంగా ఉన్నప్పుడు తుర్య. ఇవి జీవస్థితులు. ఆ జీవస్థితుల్లో లలితా సహస్రంలో చెప్పారు. అందుకని సమిష్టి కళ, ఈ సృష్టి అంతా ఒక కళ, పరమాత్ముడు కంటున్న కళ. ఆ కంటున్న పరమాత్మ ఎవరంటే బ్రహ్మదేవుడు, ఆయన హిరణ్య గర్భుడు అంటారు. సమిష్టిగా ఉన్నటువంటి పురుషుణ్ణి హిరణ్య గర్భుడు అంటారు. అందుకని వేదాత్మనాయ విద్మగే హిరణ్య గర్భాయ ధీమహి. కళ రూపంలో ఈ సృష్టి ఎలా చేయగలిగాడైనా వేదం ఆధారంగా చేయగలిగాడు. వేదం అంటే జ్ఞానం, వేద అంటేనే తెలుసుకోమని అర్థం. ఇక్కడ తం వేద ఏవం వేద వేద విద్మ, ఈ మాటలు చాలా వస్తాయి వేదంలో. తెలుసుకో 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 అని. ఆ తెలివి కారణంగానే సృష్టి చేయగలిగాడు వేద.